రేఖ, అక్కడేం చేస్తున్నావు? తొందరగా రా, కట్లెట్స్ ఆరిపోతున్నాయి. అదేమిటి సాస్ అక్కడ దాచిపెట్టావు? దాచిపెట్టకుండా అందరికీ అందేలా పెడితే మీ అమ్మగారు ఒక్కతే తినేస్తుంది, మనకి రవంత కూడా మిగల్చదు. అవునవును, త్వరగా తిను. అందులో మా మావయ్య కూడా ఇంట్లో ఉన్నాడు. వాసన పసికట్టాడంటే మొత్తం లాగించేస్తాడు. మీ నాన్న మటుకు తక్కువేంటి? ఈ వయసులో కూడా ఆయనకి ఎప్పుడూ తిండి రందే. రాక రాక నా తమ్ముడు వచ్చాడు. వాడికి ఏమైనా చేయించి పెడదామంటే ఈ దరిద్రపు కొంపలో ఏమీ లేదు. ఆ చేయించేదేదో కోడి పొలావు చేయించు. ఆహా, మీ సంపాదనకి కోడి పొలావు ఎక్కడి నుంచి వస్తుంది? మీ పెన్షన్ డబ్బుతో మందులు బిస్కెట్లు కొనడానికే సరిపోతుంది. కోడి పొలావు కావాలట, కోడి పొలావు. దరిద్రుడికి ఆకలెక్కువ, తద్దినానికి కూరలెక్కువని. చూస్తూ ఉండు, నా కథలన్నీ ఒక సంపుటిగా వేసుకుంటానని ఒక పబ్లిషర్ హామీ ఇచ్చాడు. వాటి మీద వచ్చే డబ్బుతో ఏమిటేమిటి? మీ కథలు అచ్చి వేసే పబ్లిషరా? వాడెవడో తలమాచిన వెధవై ఉంటాడు. ఆ డబ్బు రానివ్వండి, అప్పుడు తిందురు గాని కోడి పొలావలు, చాపల పులుసులు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది నాన్నకి కోడి పొలావు అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు హోటల్ నుంచి తీసుకొద్దామనుంది. మావయ్య కూడా చాలా రోజుల తర్వాత వచ్చాడు. మరి డబ్బు? మమ్మల్ని పెంచి చదువులు చెప్పించడానికి నాన్న ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు శాంతి. పగలల్లా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు. వచ్చే జీతం డబ్బులు ఇంటి ఖర్చులకే చాలేవి కాదు. అదనపు సంపాదన కోసం ప్రైవేటు కంపెనీల్లో తెల్లారుజామున 2-3 గంటల వరకు లెక్కలు రాస్తూ కూర్చునేవాడు. అందుకే ఆయన కంటి చూపు పోయింది. సమయానికి సరైన వైద్యం కూడా చేయించలేకపోయాం. అటువంటి తండ్రికి ఏం చేస్తే రుణం తీరుతుంది శాంతి?